ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు 14 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల అమ్మాయిలకి ఒక హెచ్పివి వ్యాక్సిన్ అనేది వేయడం జరుగుతుంది. అసలు ఈ వ్యాక్సిన్ ఎందుకు వేయాలి, ఈ వ్యాక్సిన్లో వేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయనేది మనతో పాటు ఉన్నారు డాక్టర్ రామ్మూర్తి యాదవ్, ఎండి, ఫిజిషియన్, 18వ వార్డు కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు. సార్ నమస్తే అండి, చెప్పండి సార్, ఈ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి? అందరికీ నమస్కారం. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఒక వ్యాక్సిన్ ఏంటంటే ఆడవాళ్ళలో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా, అదే గర్భసంచి క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ ఇంట్రడ్యూస్ చేసింది. అది నిజంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు నేను ఇవాళ ప్రజల తరపున కానీ డాక్టర్స్ ఫ్యాకల్టీ తరపున కానీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది ఒక మంచి పరిణామం, చాలా శుభ పరిణామం. ఎందుకంటే చాలామంది ఇవాళ యంగ్ ఏజ్లో 25-30 ఏళ్ళకు కూడా గర్భసంచి క్యాన్సర్తో చనిపోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 1,25,000 మందికి ఇది గర్భసంచి క్యాన్సర్ వస్తుంది. దాదాపు 60,000-70,000 మంది చనిపోవడం జరుగుతుంది. ఇది ఇప్పుడు లేడీస్లో సెకండ్ క్యాన్సర్, ఫస్ట్ బెస్ట్ క్యాన్సర్, తర్వాత ఇది వస్తుంది. అయితే ఇది రాకుండా ఇప్పుడు వ్యాక్సిన్ యాంటీ హెచ్పి వ్యాక్సిన్ అని హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యతిరేకంగా, ఎందుకంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ తోటే ఇవాళ పర్సిస్టెంట్ ఈ ఇన్ఫెక్షన్ తోటే సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. కాబట్టి దీన్ని రాకుండా కాపాడేందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ఇంట్రడ్యూస్ చేసింది. ఈ వ్యాక్సిన్ ముఖ్యంగా యంగ్ గర్ల్స్, అమ్మాయిలకు 9 to 14 ఇయర్స్ వాళ్ళకు ఒక 2 doses, ఒకటి ఫస్ట్ డోస్, తర్వాత 6 months కానీ 12 months కానీ ఇచ్చేటందుకు. అబౌట్ ఉంటే ఇప్పుడు 9 to 14 ఇయర్స్ కేకుంటే సపోజ్ 15 to 22-26 వరకు కూడా 3 doses తీసుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఈవెన్ మగవాళ్ళలో కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇవి జెంటల్ వార్డ్స్ రాకుండా ఉండడానికి, ఓరోఫారెంజియల్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి మగవాళ్ళలో కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వ్యాక్సిన్ మగవాళ్ళు తీసుకోవచ్చు. ముఖ్యంగా ఏం చెప్పదలుచుకున్నంటే, ఈ వ్యాక్సిన్ గురించి చాలామంది అపోహలు పడతారు. దీంతో రియాక్షన్లు వస్తున్నాయి, దీంతో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితి అపోహలు ఉండనవసరం లేదు. ఈ వ్యాక్సిన్ వల్ల మనం చాలామంది గర్ల్స్ను గర్భసంచి క్యాన్సర్ రాకుండా కాపాడవచ్చు. కాబట్టి అందరూ కూడా 9 to 14 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ మెడికల్ కాలేజ్, హాస్పిటల్స్ కానీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా వ్యాక్సిన్స్ ఇస్తున్నారు. కాబట్టి అందరూ కూడా మీరు ఇవాళ సూర్యాపేటలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే కూడా వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా తీసుకోండి. ఈ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి అపోహలు లేవు. కాబట్టి నేను సూర్యాపేట ప్రజల తరపున కానీ మొత్తం భారతదేశ ప్రజల తరపున గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కృతజ్ఞత తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇమ్యునేషన్ ప్రోగ్రాంలో ఇది కూడా ఒక భాగం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మరొక్కసారి మన ప్రజలకు విజ్ఞప్తి చేసేది, వ్యాక్సిన్ అందరూ చేసుకోండి, అపోహలు లేకుండా. ఇది నేనే నా ఎలక్షన్లో నా సొంత మనీతోటి వ్యాక్సిన్ వేద్దాం అనుకున్నా, కానీ ప్రభుత్వమే ఇంతలో వచ్చింది. కాబట్టి ప్రజలందరూ ఉపయోగించుకొని భవిష్యత్తులో, ఎందుకంటే నాకు తెలిసిన నా మిత్రుడు భార్య 29 ఏళ్ళకే గర్భసంచి క్యాన్సర్ చనిపోవడం జరిగింది. ఆమెకి 2 పిల్లలు, వాళ్ళకు కూడా ఇప్పుడు వ్యాక్సిన్ వేయించడం జరిగింది. కాబట్టి ఇలాంటివి రాకుండా ఎక్కడైనా సరే సూర్యాపేట అన్ని వార్డులో కానీ, కాన్స్టిట్యున్సీలో కానీ ప్రజలందరూ కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, మామూలుగా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైనా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చా? హెల్త్ ఇష్యూస్ సంబంధం ఏం లేదు, ఎవరైనా తీసుకోవచ్చు. అంటే ఫీవర్ ఇటువంటి లేనప్పుడు తీసుకోవాలి. అది ఏ ఉన్నా తీసుకోవచ్చు. అంటే 9-14 ఏళ్ళకు ఏముంటాయి, జబ్బులు ఏముంటాయి? 9 ఏళ్ళు 14 ఏళ్ళు కదా, 9 సంవత్సరాలు 14 ఏళ్ళు కూడా చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఏమి ఉండవు. మామూలుగా వ్యాక్సిన్ తీసుకుంటే వస్తే ఏమైనా కొంచెం బాడీ పెయిన్స్, ఫీవర్, అందరూ అన్ని వ్యాక్సిన్స్ లాగా రావచ్చు. కానీ అలాంటి వాటితో సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఏం లేవు. మంచి పరిణామం, మంచి యూజ్ అవుతుంది. అందరూ తీసుకోవాలి. మగవాళ్ళు కూడా తీసుకోవచ్చు. మగవాళ్ళు కూడా మీరు తీసుకోవచ్చు. అది జెనిటల్ వార్డ్స్ రాకుండా ఉంటాయి, ఓరోఫారింజియల్ క్యాన్సర్స్ రాకుండా ఉంటాయి. కాబట్టి మగవాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఓకే, రైట్. ఓకే, థ్యాంక్ యూ.